గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ఎన్ఎంఎంఎస్ నంబర్ సిరీస్ క్లాసెస్లో కొన్ని నంబర్ సిరీస్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఫస్ట్ వన్ ఇస్ 1, 4, 3, 16, 5, 36, 7. వాట్ ఈస్ ద నెక్స్ట్ నంబర్? ఇది ఎలా సాల్వ్ చేయాలి చూడండి. ఇక్కడ కంటిన్యూగా నంబర్స్ అబ్జర్వ్ చేస్తే 1, 4, 3 ఇక్కడ పెరిగింది, మళ్ళీ తగ్గింది. ఫస్ట్ టూ నంబర్స్కి 3 పెరిగింది, ఇక్కడ మళ్ళీ తగ్గింది, అంటే కంటిన్యూటీ లేదు. సో ఆల్టర్నేట్ నంబర్స్ చూద్దాం. ఆల్టర్నేట్ నంబర్స్ అంటే ఏంది? 1, 3, 3, 5, 5, 7. ఇవి చూడండి. 1, 3 ఈజ్ +2, 3, 5కి +2, మళ్ళీ 5, 7కి కూడా +2. ఓకే, సో ఈ ఆల్టర్నేట్ నంబర్స్ ఒక సిరీస్లో ఉన్నాయి. సో ఇదేం సిరీస్లో ఉంది చూడండి. 4 తర్వాత 16, అంటే 4ని 2 స్క్వేర్, 16 4 స్క్వేర్, తర్వాత 36 6 స్క్వేర్. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి? 2, 4, 6 ఈవెన్ నంబర్స్ స్క్వేర్. సో మనకి ఈ నంబర్ కావాలి. సో నెక్స్ట్ ఏమొస్తుంది? 6 తర్వాత 8, సో 8 స్క్వేర్. సో ఇక్కడ మనకి 8 స్క్వేర్ ఎంత? 64. 64. సో సెకండ్ సిరీస్ చూడండి. 23, 6, 34, 12, 36, 18, 45, 20, 64. నెక్స్ట్ నెంబర్ ఏంటి? ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, కంటిన్యూటీ లేదు. 1, 2, 3 నంబర్స్ చూసుకుంటూ పోతే కంటిన్యూటీ లేదు. సో మనం ఆల్టర్నేట్ నంబర్స్ చూద్దాం. 23, 34, 34, 36, 36, 45, 45, 64. ఇందులో ఒక సిరీస్ అంటూ ఏం లేదు, కానీ అన్ని నంబర్స్ గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయి. నెక్స్ట్ ఇది చూద్దాం. 6, 12, 18, 20. నెక్స్ట్ నెంబర్ ఏంటి? ఇక్కడ క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే 2 × 3 6, 2 × 3 6 వచ్చింది. 3 × 4 12 వచ్చింది. 3 × 6 18 వచ్చింది. 4 × 5 20 వచ్చింది. అంటే మనకి ఆ 2 నంబర్స్ని మల్టిప్లై చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో 64ని మల్టిప్లై చేద్దాం. 6 × 4, 6 4 ద్వారా ఏమొస్తుంది మనకి? 24. సో ఇక్కడ బ్లాంక్. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? 24. ఓకే, నెక్స్ట్ థర్డ్ సిరీస్ 2, 5, 10, 17, 26, 37, 50. ఇందులో అబ్జర్వ్ చేస్తే మనకి ఏముంది? ఇది ఒక సిరీస్లో ఉంది, ఈజీగా చెప్పేయచ్చు. 2కి 5కి డిఫరెన్స్ ఏంటి? +3. 5కి 10కి +5, 10కి 7కి +7, 17, 26 ఎంత వస్తుంది? 9 +9, 26, 37 +11, 37, 50 +13. అంటే నెక్స్ట్ నంబర్ రావడానికి మనము 15 యాడ్ చేయాలి. సో 50 + 15 మనకు ఆన్సర్ ఏంటి? 65. ఓకే, సో లాస్ట్ సిరీస్ 47, 43, 41, 37, 31. వాట్ ఈస్ ద నంబర్ హియర్? నెక్స్ట్ 23. ఇది అబ్జర్వ్ చేస్తే ఇట్లా డైరెక్ట్గా వెళ్తే అన్ని నంబర్స్ తగ్గుతున్నాయి, కానీ ఏం ప్యాటర్న్ ఏమీ లేదు. ఓకే, చూడండి, ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఈ నంబర్స్ అన్నీ చూస్తే మనకు ఒక పాయింట్ గుర్తుకు రావాలి. ఏంటి ఆ పాయింట్ అంటే చూడండి, 23, 31, 37, 41, 43 ఇవన్నీ ప్రైమ్ నంబర్స్. ఓకే, సో ప్రైమ్ నంబర్స్. ఇక్కడ ఒక ప్రైమ్ నంబర్ మిస్ అయింది. ఇక్కడ ఏం ప్రైమ్ నంబర్ మిస్ అయింది? 23 తర్వాత వచ్చే ప్రైమ్ నంబర్ ఏంటి చెప్పండి? 29. సో ఇక్కడ మనం క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ సిరీస్ ఏంటంటే 429, 924, 635, 536, 729, 927, 493. వాట్ ఈస్ ద నెక్స్ట్ నంబర్? చూడండి, ఇక్కడ
మనకి ఈ నంబర్స్ చూసుకుంటే పెరిగింది తగ్గింది ఏ సిరీస్లో లేదు. ఓకే, ఆల్టర్నేట్ చూస్తే ఏమవుతుంది చూడండి, పెరిగింది పెరిగింది మళ్ళీ ఇక్కడ ఏమైంది తగ్గింది. సో అంటే ఆల్టర్నేట్లో కూడా మనకి సిరీస్ ఏం లేదు. దీన్ని ఒక డిఫరెంట్ వేలో ఆలోచన చేయండి. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఏమీ అవసరం లేదు, మనం కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తే దీనికి ఆన్సర్ తెలిసిపోతుంది. ఏంటంటే 4 to 9. ఓకే, దీన్ని డిజిట్స్ రివర్స్ చేయండి, 9 to 4 ఇది. ఓకే, 6 3 5, దీన్ని రివర్స్ డిజిట్స్ రివర్స్ చేస్తే 5 3 6 ఇది. సో అట్లా మనకి లాస్ట్ది ఏముంది ఏంటి నంబరు 493. సో ఇక్కడ డిజిట్స్ రివర్స్ చేసుకుంటే ఏమొచ్చేస్తుంది 3 9 4. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, 5 11 6 13 7 20 13 19. ఇక్కడ కూడా మనం వరుసగా ఒక కంటిన్యూటీలో చూసుకుంటూ పోతే ఇక్కడ సిరీస్ ఏమీ లేదు. తర్వాత ఆల్టర్నేట్ చూద్దాం, 5 6 7 13 వచ్చింది. ఆల్టర్నేటింగ్లో 1 1 పెరిగింది, మళ్ళీ ఇక్కడ ఒకటేసారి ఎక్కువ పెరిగిపోయింది. సో ఇక్కడ కూడా ఏం సిరీస్ లేదు. కానీ ఈ రెండు నంబర్ల మధ్యలో చూసినట్టయితే 11, ఈ 11 ఎట్లా వచ్చింది 5 + 6 11. ఓకే, మళ్ళీ చూడండి 13 ఎట్లా వచ్చింది 6 + 7, అంటే 2 నంబర్స్ యాడ్ చేస్తే మధ్యలో నంబర్ వస్తుందన్నమాట. 7 + 13 చేస్తే 20 వచ్చింది. ఓకే, సో అట్లా మనకి 13 అండ్ ఏ నంబర్ యాడ్ చేస్తే 19 వస్తుంది. 13 ప్లస్ విచ్ నంబర్ విల్ గివ్ అస్ 19. అంటే ఏంటి 19 - 13 6. సో ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్ ఏంది 6. ఓకే, సరే నెక్స్ట్ 234 345 456 567. ఇక్కడ ఏం సిరీస్ ఉంది చెప్పండి. ఇక్కడ కూడా మనకి ఈ సమ్ లాగానే ఈజీ ట్రిక్ ఏంటంటే సిరీస్లో ఉన్నాయి 2 3 4. ఓకే, 3 4 5 4 5 6 5 6 7. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది మనకి 2 3 4 5, అంటే 6తో స్టార్ట్ కావాలి. కంటిన్యూ 3 నంబర్స్ 6 7 8. 678 is the నెక్స్ట్ మనకి రిక్వైర్డ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ వన్ 11 24 39 416 525. ఇది ఒకటి మీరు మీ ఓన్గా చేసి కామెంట్స్ బాక్స్లో మీ ఆన్సర్స్ పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కానీ దీనికి ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.